నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. 175 సీట్లు, 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి, ఇవన్నీ ఒకప్పుడు వైసీపీ అధినేత జగన్ కలల ప్రపంచంలో ప్రధానమైనవి. కట్ చేస్తే ఆయన ఇప్పుడు కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. జగన్ కలలన్నీ కలలైపోగా ఆయన పార్టీ పాతాళానికి పడిపోయింది. ఈ సంవత్సరం జగన్కు కలిసి రాలేదో ఏమో తెలియదు కానీ రాజకీయంగా అట్టడుగు స్థానానికి పడిపోయారు జగన్. 2024వ సంవత్సరం జగన్కు చుక్కలు చూపించిందా? తానే అందరికంటే బలవంతుణ్ణి అని విర్రవీగినందుకు కాలం సరైన గుణపాఠాన్ని నేర్పిందా? ప్రత్యర్థులను లెక్క చేయకుండా అధికార దర్పంతో ఉక్కుపాదం మోపినందుకు కోలుకోలేని దెబ్బ తీసిందా? అసలు ఈ ఏడాది వైసీపీకి చేసిన కీడు ఏంటి? కాలం కాటు వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే 2019 ఎన్నికల్లో 151 స్థానాలను సాధించి రికార్డు స్థాయి విజయంతో చరిత్ర సృష్టించిన వైసీపీ 2024 ఎన్నికల నాటికి ఆ మధ్యలో 5 మాయమైపోయి కేవలం 11 సీట్లకే పరిమితమైపోయింది. ఎలా ఉండే జగన్ ఎలా అయిపోయారు అని అందరూ జాలిపడే పరిస్థితి. 2024 సంవత్సరం జగన్కు ఎంతలా దెబ్బ కొట్టిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ ఏడాది కూటమికి బాగా కలిసిరాగా జగన్ను పాతాళానికి పడిపోయేలా చేసింది. 2024 సంవత్సరం ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్తో వైసీపీ ఎప్పటికీ కోలుకుంటుందో తెలియదు గాని ఆ పార్టీలోని నాయకులైతే ఒకరి తర్వాత ఒకరు జగన్కు గుడ్ బై చెప్పేసి వెళ్లిపోతున్నారు. ఇంతలా పార్టీ డ్యామేజ్ అయినా డ్యామేజ్ కంట్రోల్ కు జగన్ దృష్టి పెట్టడం లేదని సొంత పార్టీలోనే వినిపిస్తున్న టాక్. పోయేవారిని ఆపలేకపోతున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు లేరు. జగన్ రేపు నియోజకవర్గాల పర్యటనకు వెళ్లినా ఆ పర్యటనలకు సక్సెస్ చేసే దిక్కు లేదు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూటమికి ఆయుపట్టుగా ఉండడంతో మళ్లీ వైసీపీ ఇప్పట్లో కోలుకోలేదని, జగన్ విధానాలు కూడా మార్చుకోవడం లేదని, తమకు గౌరవం ఇవ్వడం లేదని, తమను పట్టించుకోవడం లేదని చాలా మంది నాయకులు అసంతృప్తితో ఉన్నారు. వారిలో ఇప్పటికే కొందరు బయటకు వెళ్లిపోగా మరికొంతమంది ఎప్పుడెప్పుడు జంపు చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇంతగా పార్టీ పతనమైపోతున్నా జగన్కు చీమ కుట్టినట్లుగా కూడా లేదేమో తెలియదు గాని ఆయనైతే పోయేవారిని ఆపలేకపోతున్నారు. అసలే ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమై గట్టి దెబ్బపడితే పార్టీని గాడిలో పెట్టి బలం పెంచుకుని పూర్వ వైభవం దిశగా అడుగులు వేయాల్సింది పోయి జగన్ వ్యవహార శైలి అందుకు పూర్తి భిన్నంగా ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు గడిచి 6 నెలలు అలా అయ్యాయో లేదో అప్పుడే మళ్లీ ఎన్నికలు అంటున్నారు జగన్. మళ్లీ ఈసారి తానే గెలిచి ముఖ్యమంత్రి అవుతానని జగన్ ఊహాలోకంలో వ్యవహరిస్తున్నారు. రెండు 2019లో జనసేనకు వచ్చింది ఒక్క స్థానం మాత్రమే. ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా నాడు అధికారంలో ఉన్న వైసీపీలోకి వెళ్లిపోయారు. అయితేనేమి పవన్ ఎక్కడా కుంగిపోలేదు, ఎక్కడా నిరుత్సాహపడలేదు. 5 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసి జగన్ హయాంలోని ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబట్టి జనం గుండెలు గెలుచుకుని 21కి 21 స్థానాలు గెలుచుకుని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రికార్డు స్థాయి విజయంతో భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త చరిత్రను లిఖించారు జనసేనాని పవన్ కళ్యాణ్. అలాంటి పోరాట పటిమ జగన్లో మచ్చుకైనా కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జనం ఓడించారనో లేదంటే ఇంకేదో తెలియదు గాని జగన్ మాత్రం ఓటమి పాలయ్యారన్న కారణంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న సాకుతో అసెంబ్లీకి రావడం కూడా మానేశారు. అయితే జగన్ అసెంబ్లీకి వస్తే తన హయాంలో జరిగిన అవకతవకలపై పవన్ సంధించే ప్రశ్నలను ఎదుర్కోలేక ఆయన అసెంబ్లీ ముఖం చూడట్లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిజానికి 11 మంది ఎమ్మెల్యేలు అంతా కలిసి అసెంబ్లీకి వచ్చి కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలపై పోరాటం చేస్తే జనం మళ్లీ జగన్ను ఆదరించే అవకాశం ఉంటుంది. ఆ పార్టీ బలం పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ జగన్ మాత్రం అసెంబ్లీకి ముఖం చాటేశారన్న విమర్శలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
అధికారం ఉంటే కాదేది అనర్హమన్నట్లు వ్యవహరించింది గత వైసీపీ ప్రభుత్వం. కూల్చివేతలతో పరిపాలన ప్రారంభించిన జగన్ ఆ తర్వాత కూడా తనకు ఎదురేదీ లేదు అన్న చందంగా ముందుకు సాగారు. నా మాటే వేదం అన్న తీరుగా జగన్ పరిపాలన సాగింది. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష పార్టీలపై వైసీపీ పెద్దలు వ్యవహరించిన తీరు దారుణం. జనసేన, టీడీపీ నేతలపై దాడులు, పార్టీ కార్యాలయాలపై దాడులు, ఇలా ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ప్రతిపక్షాలను కించపరిచేందుకు సోషల్ మీడియాను కూడా వదల్లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్ఫింగ్ ఫోటోలను ఇంటర్నెట్లో పోస్టులు పెట్టి నానా హంగామా చేశారు. అత్యంత హేయమైన, జుగుప్సాకరమైన పదజాలంతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, మార్ఫింగ్ వీడియోలు, చిత్రాలను పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఘోరమైన దాడిని కొనసాగించారు. కేవలం పవన్ను తిట్టడానికే వైసీపీ సోషల్ మీడియాలో కొందరిని ప్రత్యేకంగా రిక్రూట్ చేసుకున్నారట. 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటాం కాబట్టి ఎవరిని ఎలా తిట్టినా ఏమీ కాదులే అన్న ధీమాతో ఇష్టానుసారం వ్యవహరించారు. అయితే ఆ అరాచకాలకు శుభం కార్డు వేసింది 2024వ ఏడాది. కాలం చాలా బలమైంది, చాలా భయంకరమైంది కూడా. ముఖ్యంగా తిరుగులేదని విర్రవీగే వారికి కాలమే వారి ప్లేస్ వారికి చూపిస్తుంది. 2024 అలాంటి బలమైన కాలాన్ని కొంతమంది డిక్టేటర్స్ కు మళ్లీ చూపించింది. ఈ ఏడాది ఆరంభానికి జగన్ రెడ్డికి తనకు ఘోరమైన ఫలితాలు రాబోతున్నాయన్న సంకేతాలు చూశారు. అంతకు 2 నెలల ముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర పరాజయాలతోని ఆయనకు తర్వాత పీడకలలు రావడం ఖాయమని తేలిపోయింది. కానీ మా ఓటర్లు వేరే అంటూ అందరినీ మభ్యపెట్టే ప్రయత్నం చేయడంతో ఇంకా ఎక్కువ తప్పిదం జరిగింది. ఈ ఏడాది ఆరంభం నుంచి ప్రారంభమైన జగన్ కష్టాలు విజయవాడలో చిన్న రాయితో కొట్టారని చేసిన రాజకీయం నవ్వుల పాలైంది. పోలింగ్ రోజున ఏదో చేద్దామనుకున్నారు, కానీ అదీ తేడా కొట్టింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా రానంత ఘోరంగా ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత ఆయన 4వ వారం నుంచే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందని పాటందుకున్నారు. అదలా కొనసాగుతోంది. మరోవైపు 5 ఏళ్ల పాలనలో చేసిన నిర్వాకాల ప్రతిఫలం ఆ పార్టీ నేతలు అనుభవిస్తున్నారు. సీనియర్లు ఎవరూ బయటకు రావడం లేదు. కొందరు జెండా పడేశారు, ఇంకొందరు అంటీ ముట్టనట్లు ఉంటున్నారు. పార్టీని వీడిన నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎవరూ ఆగడం లేదు. సీనియర్లు సైలెంట్ గా ఉంటున్నారు. దీంతో పార్టీ ఉన్నా యాక్టివ్గా ఉండడం లేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు రాజీనామా బాటలో ఉన్నారు. జగన్ మరిచిపోవాలనుకున్న ఏడాది టైం ఏదైనా ఉందంటే అది 2024 మాత్రమే. ఎప్పుడూ మర్చిపోలేని పీడకలలను ఈ ఏడాది తీసుకువచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 175 సీట్లు అన్నారు, 30 ఏళ్ళు ముఖ్యమంత్రి అన్నారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదండి. కాలం తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎవరినైనా ఎక్కించగలదు, ఎవరినైనా దించగలదు. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అప్పటి ప్రత్యర్థులను అసలుకి లెక్కలో కూడా వేసుకోకుండా ఆయన తీరు ఉండేది. ఆయన తిట్టడమే కాకుండా మంత్రులతో, ఎమ్మెల్యేలతో తిట్టించేవాడు. అసలు కొంతమందికి అయితే సపరేట్గా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే వీళ్ళకి మనం మంత్రి పదవి ఇచ్చామన్నట్లుగా ఉండేది పరిస్థితి అప్పట్లో. అయితే 175 సీట్లు గెలిచేస్తున్నాం, 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి, ఇదంతా కాలం అనేది ఎప్పుడు కూడా ఒకలా ఉండదండి. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి 2024 సంవత్సరం గట్టి షాక్ ట్రీట్మెంట్ లాగా ఇచ్చిందని నేనైతే భావిస్తున్నాను. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందరి లెక్కలను తేల్చేస్తుంది. అధికారం ఉన్నప్పుడు అడ్డగోలుగా వ్యవహరించకుండా ప్రజాస్వామ్య విధానాలు అనుసరించి ఉంటే ఆ తర్వాత ఓటమి పాలైన జనంలో సానుభూతైనా దక్కుతుంది. కానీ జగన్ పార్టీ 11 సీట్లతో ఇంత ఘోరంగా ఓడినా ప్రజల్లో సానుభూతి ఇసుమంతైనా కనిపించడం లేదని రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. సమీప భవిష్యత్తులో వైసీపీ మళ్లీ పుంజుకోవాలంటే జగన్ తన విధానాలను మార్చుకోవాలి అన్నది సొంత పార్టీలో వినిపించే మాట. అసలు ఏపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ పుంజుకోవడం అంటే కత్తి మీద సామే. ఎందుకంటే అవతల ఉన్నది బలమైన పార్టీల కూటమి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ,
యువతలో అత్యధిక ఆదరణ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ, అలాగే దేశంలోనే మోస్ట్ సీనియర్ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు పార్టీ, ఆ మూడు పార్టీలు కలిసి ఏ స్థాయిలో పొలిటికల్ సునామీని సృష్టించాయో సార్వత్రిక ఎన్నికలలో మనం చూశాం. మరి వారందరినీ తట్టుకుని పార్టీని జగన్ ఏ మేరకు కాపాడుకోగలరు? అసలు వైసీపీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? వైసీపీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో కూటమి సర్కార్ చాలా బలంగా ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలను మార్చేయగల సామర్థ్యమున్న పవన్ కళ్యాణ్ లాంటి బలమైన నాయకుడు కూటమిలో ఉన్నారు. కూటమి ఐక్యంగా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో కూడా జగన్కు సీఎం కుర్చీ అందని ద్రాక్షే. కూటమిలో కీలక పదవుల్లో ఉన్న నేతలు వినూత్న మార్పుల దిశగా అభివృద్ధి కోసం ఆరాటపడుతున్నారు. పవన్ కళ్యాణ్ అయితే తన శాఖలకు 100% న్యాయం చేకూర్చడమే కాకుండా ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటూ సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబు కూడా తన అనుభవాన్నంతా రంగరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు 74 ఏళ్ల వయసులో కూడా యువతను మరిపించేలా పనిచేస్తున్నారు. శిథిలమైపోయిన రాష్ట్రాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు కూటమి సర్కార్ తీవ్రంగా కృషి చేస్తోంది. ఇలా కూటమి పార్టీలకు ఆదరణ పెరుగుతుంటే తాము కూడా ఆదరణ పెంచుకోవాల్సింది పోయి జగన్ ఆ దిశగా ఆలోచన కూడా చేయడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వైసీపీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత పార్టీ ప్రధాన నేతలు కూడా సైలెంట్ అయ్యారు. వీరు తీరుతో పార్టీ శ్రేణులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరుపై స్పందించేందుకు ఒకరిద్దరు తప్ప మిగిలిన నేతలెవరూ బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల జాడ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు జగన్ కు గుడ్ బై చెప్పేశారు. నా అనుకున్న వాళ్ళు, దగ్గరి వాళ్ళు సైతం మాకొద్దు జగన్ అంటున్నారు. దగ్గరి వాళ్ళు, కుడిభుజం లాంటి వాళ్ళు సైతం జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పరిస్థితి ఎలా తయారైందో అన్నది. ఏపీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వన్ టైం వండరేనా, లేదంటే ఈ 5 ఏళ్లలో పుంజుకుని వచ్చే ఎన్నికల్లో నెగ్గి అధికారాన్ని సంపాదించుకుంటుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓడినా జగన్ తీరులో మార్పు రాలేదని అంటున్నారు. చట్టాలు, విచారణలు, తరువాత వైసీపీలో చాలా మందికి శిక్షలు ఖాయమన్న వాదన తెరపైకొచ్చింది. దీంతో జగన్తో పాటు ఆయన పార్టీకి కష్టాలు తప్పవనే టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. 2019లో సీఎం పీఠమెక్కిన తర్వాత ఆకాశాన్ని చూడడం మొదలుపెట్టారు జగన్. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ వ్యవహార శైలిలో మార్పులు రావడం మొదలైంది. ఎన్నడూ లేని విధంగా 151 సీట్లు రావడంతో తనను చూసే ప్రజలు గెలిపించారని, స్థానిక నేతలు కానీ కార్యకర్తలను చూసి కానీ ఓట్లు వేయలేదని ఆలోచనకు వచ్చారు. దీంతో జగన్ తనకు తాను ఓ గొప్ప నాయకుడిగా భావించుకోవడం, తనకు మించిన వారెవరూ లేరనే భ్రమల్లో మునిగి తేలుతూ వచ్చారు. దీంతో ఒక్కసారిగా జగన్ వ్యవహార శైలిలో మార్పులు వచ్చాయి. నాటి నుంచి ప్రతి అంశంలో తన మాటే నెగ్గాలి, తక్కిన వారంతా తన మాటే వినాలనే ఆధిపత్య ధోరణిలోకి జగన్ వెళ్లిపోయారని వైసీపీ శ్రేణుల్లోని నిత్యం వినిపించే మాట. దీంతో జగన్ ఎవరిని కలిసేందుకు కూడా ఇష్టపడేవారు కాదు అన్న ఆరోపణలు సైతం బహిరంగంగానే అనేక మంది మాజీ వైసీపీ నేతల నుంచి వచ్చాయి. అధికారం వచ్చిన వెంటనే స్వరూపం మార్చుకున్న జగన్ పరదాలు కట్టుకుని తిరిగారు. ప్రజలను, ప్రజాప్రతినిధులను కలవకపోవడం గట్టిగా దెబ్బ కొట్టింది. అటు చంద్రబాబు, పవన్లపై ఉక్కుపాదం మోపడం, వైసీపీ ఎమ్మెల్యేలపై అనేక అవినీతి ఆరోపణలు రావడం వైసీపీకి మైనస్ అయింది. దీంతో ఈ ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమయ్యారు. అయితే రాజకీయాల్లో గెలుపోటములు సహజం. కానీ మళ్లీ కోలుకోవడానికి ఆ దిశగా జగన్ ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. వైసీపీ ఆలోచన ధోరణి మారాలి. ప్రజలతో మమేకమవుతూ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడాలి. ముఖ్యంగా క్యాడర్కు అందుబాటులో ఉంటూ సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలి. అప్పుడే జగన్కు ప్రజల్లో ఆదరణ పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలు, కార్యకర్తలు జగన్కు దూరమయ్యారనే టాక్ కూడా ఉంది. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూసినా నేటికి జగన్ వ్యవహార శైలిలో ఎలాంటి మార్పులు లేవని, ఇలాంటి వాతావరణంలో పార్టీని నమ్ముకుని నేతలు గాని కార్యకర్తలు గాని మెలగడం కష్టంగానే ఉంటుందనే విమర్శలు స్వపక్షంలోనే వినిపిస్తున్నాయి. కేవలం జగన్ నిరంకుశ ఆధిపత్య ధోరణి వల్లే ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని కాపాడుకోలేకపోయారని, భవిష్యత్తులో కూడా జగన్ ప్రభుత్వం వస్తుందని చెప్పడం కష్టమేనని, ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వం వన్ టైం వండరే అని టాక్ తెచ్చుకోకుండా మళ్లీ పుంజుకోవాలంటే జగన్ తీరు మారాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇంకోవైపు ఇప్పట్లో మళ్లీ వైసీపీ కోలుకోకుండా పవన్ హడలెత్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు వింటే ఇప్పుడు వైసీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. జనసేనాని పేరును తలుచుకుంటే నిద్రలో సైతం ఉలిక్కి పడుతున్నారట. ఇంకోవైపు పవన్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ వైసీపీ కూసాలు కదిలిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ని ప్రధాన శత్రువుగా జగన్ భావిస్తున్నారు. తన ఘోర ఓటమికి పవనే కారణమని రగిలిపోతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ను లెక్క లేకుండా దూషించేవారు వైసీపీ నేతలు. ఒక పక్క నాడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాను ఒక ముఖ్యమంత్రిని అనే విషయం కూడా మర్చిపోయి మరీ జగన్ అప్పట్లో కామెంట్లు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకూడని దారుణమైన పదజాలంతో పవన్ కళ్యాణ్ ను దూషించారు జగన్. అసలు కొంతమంది మంత్రులకు మంత్రి పదవి ఇచ్చిందే పవన్ కళ్యాణ్ ను నిత్యం విమర్శించడానికి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. జనసేనను అణచివేయాలని పవన్ కళ్యాణ్ పై ఏ విధంగా ఉక్కుపాదం మోపారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయితే ఆ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జగన్ కు తన పొలిటికల్ లైఫ్ లో ఎన్నడూ చవిచూడని షాక్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 175 సీట్లు, 30 సంవత్సరాల పాటు సీఎం అంటూ ఊహాలోకంలో విహరిస్తున్న వైసీపీని పాతాళలోకానికి పంపించాడు పవన్. 2024లో జగన్ కి ఇంత భారీ దెబ్బ పడడంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించారని చెప్పొచ్చు. పవన్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని బీరాలు పలికిన వైసీపీ ఇప్పుడు అసెంబ్లీకి రావడానికే భయపడుతోంది. 2024 ఏడాదిలో జగన్ గ్రాఫ్ పతనమవగా పవన్ గ్రాఫ్ జాతీయ స్థాయిలో టాప్ లో ఉంది. పవన్ 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 ఎక్కడ చూసినా ఈ పేరే. ఏ నోట విన్నా పవన్ నామస్మరణే. పవన్ ఉంటే పవర్ ఉంటుంది. ఇప్పుడు దేశమంతా రాజకీయాల్లో, ప్రజల్లో పవన్ కళ్యాణ్ గురించి చర్చ నడుస్తోంది. పవన్ అంటే సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ పవర్ స్టారే అని నిరూపించారని అంటున్నారు. పవర్ స్టార్ అనే బిరుదుకు తగ్గట్టు దేశ రాజకీయాల్లో నిజమైన గేమ్ చేంజర్ గా నిలిచారు పవన్. ఇప్పుడు దేశ రాజకీయాల్లో పవన్ కింగ్ మాత్రమే కాదు, కింగ్ మేకర్ కూడా. దేశమంతా చర్చించుకునే స్థాయికి పవన్ ఎదిగితే జగన్ మాత్రం ఏపీ రాజకీయాల్లోనే ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్నారని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన, టీడీపీ, బీజేపీ ప్రస్తుతం కలిసిమెలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఆ పార్టీల మధ్య అంతా ఐకమత్య వాతావరణం కనిపిస్తోంది. 10 కాలాల పాటు ఈ పొత్తు ఉండాలని అటు పవన్ ఇటు చంద్రబాబు భావిస్తున్నారు. ఈ పొత్తు 10 ఏళ్ల ప్రయాణం అని, 25 ఏళ్ల రాజకీయ సుస్థిరత అని గతంలోనే పవన్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరి ఇలాంటి తరుణంలో వైసీపీ సమీప భవిష్యత్తులో కోలుకుంటుందా? ప్రజల మన్ననలు పొందగలుగుతుందా? ఆ దిశగా జగన్ ఏం చేస్తారు? తన విధానాలను మార్చుకుని కేడర్ కోరుకున్న పంథాలో సరికొత్తగా ఆయన పొలిటికల్ ప్రయాణాన్ని మొదలు పెడతారా? ఈ ప్రశ్నలన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.